ఆప్రబాబు నీ సొల్లు చూడ చచ్చిపోతున్నావు. థియేటర్ బాబు మాట్లాడితే ఏదో మాడుతున్నావు. ముందు ఇవ్వండి నిలబడి గెలిచి తర్వాత మాట్లాడదు. మీ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకుంటారు బాబు. ఎన్ని రోజులు తెలుసుకుంటారు మీరు? ఎన్నో డైలాగులు. సినిమా కదరా బాబు, రియల్ లైఫ్. రండి. మీ పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకంటే ఊపిపోయిన వాళ్ళు ఉన్నారులే. చంపేస్తామని పాతేస్తా ఉన్నోళ్ళు మీ వాళ్ళు చాలా మంది ఉన్నారులే. కానీ సించుకోమాకండి బట్టలు. జాగ్రత్తగా ఉంటాడు తమ్ముళ్ళు. ఏదో ఒక అబ్బాయి మాట్లాడినంత మాత్రం నాగేశ్వరంగా అందరినీ ఏదో చావులు చంపడాలి. అవన్నీ ఎందుకులే అబ్బాయి? కొత్తగానే మాడుతున్నావు కానీ ఆటోమేటిక్ తప్పు మాడుతున్నావు. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఏమీ లేదు అక్కడ. ప్రజల సమస్యలు, పోరాటం, గడగుడ్డు ఏమి లేవు. ఏదో ప్యాకేజ్ ఇస్తే వస్తాడు, 2 మాటలు వెళ్తాడు. సబ్జెక్ట్ లేని క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో అది పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్కి ఏ విషయం గురించి తెలియదు. పవన్ కళ్యాణ్ జీరో. వెళ్ళి సినిమాలు తీసుకోమను. ఒకటి, సినిమాలు చూసి అభిమానం అయ్యారనుకో, సినిమాలకు వెళ్ళండి, 10 సార్లు వెళ్ళండి. 100 రూపాయల టికెట్, 1,00,000 రూపాయలు పెట్టుకుని ఉండే తప్పులేదు. వాళ్ళంతా పచ్చబొట్లు పొడుచుకోండి. అవసరమైతే పోయి మీ అన్న ఇంట్లో కాలు కింద డోర్ మ్యాట్ లాగా పడుకోండి. మీ అన్న అటు ఇటు పోయేటప్పుడు మేము కేసు తుడుచుకుంటుంటాడు కాళ్ళని. ఓకేనా? అవసరమైతే పోయి మీ అన్న ఈపుకు సబ్బు రుద్దండి. హ్యాపీ. అంతేగాని రాజకీయాల గురించి ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఏదో పెద్ద ఉద్ధరిచ్చేస్తాడన్నట్టు ఎందుకు మాట్లాడతారు మీరు? అసలు మీ సగం మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఓటు లేదు, తెలుసుకోండి ముందు. అది అసలు ఓటుకి వెళ్ళనామో తీసుకోవాలి తెలుసా మీ అందరికీ? ఎందుకు బాబు డైలాగ్ కొడతారు? ఎట్ట మీ పవన్ కళ్యాణ్ సినిమాలో అసలు యాక్టింగ్ కాదు ఆ క్యాండిడేట్ కి, అందరికీ తెలుసు. ఊగిపోతుంటాడు, యాక్టింగ్ రాదు. ఏందో దురదేస్తుంది ఇక్కడ గొక్కుంటుంటాడు. జాలింలో పంపించమంటారు ఏంటి? ఏటర్ బాబు మీరు అర్థమవుతుంది చెప్పేది? అర్థం చేసుకోండి. ఏదేదో మాట్లాడద్దు నోరుకు వచ్చినట్టు. మీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ప్యాకేజ్ లింక్ ఉంది, అది తెలుసుకోండి ఫస్ట్. మీ పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ లింక్ లేకపోతే అన్ని సమస్యల గురించి మాట్లాడమను. ఎన్ని సమస్యలు ఉన్నాయో కావాలంటే నన్ను అడుగు, వీడియో పెడతా. ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. వందలాది ధర్నాలు, వందలాది పోరాటాలు, వందలాది కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని 100 సార్లు 1000 సార్లు ప్రశ్నించిన ఒకే ఒకరు మేము. ఎదురు తిరిగి పోరాడాం, ప్రజల కోసం పోరాడిన ఏకైక ప్రతిపక్ష పార్టీ ఉండేది వైఎస్ఆర్ పార్టీ. ఏమయ్యా మీ పవన్ కళ్యాణ్కి ఇది కూడా తెలియదు? ప్రతిపక్ష పార్టీ ఏదైనా పోరాటం చేస్తే ప్రభుత్వం చేసిద్దా? ఎందుకు చేసిద్ది? చేయదు, కావాలని చేయదు. ఎందుకని? వాళ్ళు పోరాటం చేసి మేము ఎందుకు చేయాలని. చిత్తశుద్ధి నిజంగా ఉంటే ప్రభుత్వం తరఫున డమ్కు వాయించాడు కదా, ఓట్లేయండి అని. ఆ ఓట్లు వేశారు కదా అని చెప్తే, అందుకని పోయి ఎవరైతే ఆ జనాలు ఉన్నారో ఈ పవన్ కళ్యాణ్ మోహన్ చూసి ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళకు హెల్ప్ చేయమని పోయి 2-3 సమస్యలు గట్టిగా చెప్పాడు అంతే. 4 ఏళ్లకు 3 సమస్యలు కనిపించినాయా? ఎన్ని సమస్యలు ఉన్నాయి? అసలు మీకు ఒక్కరన్నా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నిజమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవడైనా ఉంటే, ఒక్కడైనా ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా పెద్ద ఏదో భేదాదని ఫీల్ అయ్యే ఒక్కడన్నా ఉంటే, ఈ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ముందు ఒక వీడియో పెట్టండి. ఏ ఒక్కడికైనా ధైర్యం ఉంటే మీ పవన్ కళ్యాణ్ ఎంతమందిని ప్రశ్నించారు, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలకి పరిష్కారం చేయగలిగాడు అనేది ఒక వీడియో పెట్టండి. నిజంగా దమ్ము ధైర్యం నీకుంటే ఆ తర్వాత మాట్లాడండి ప్రతిపక్ష పార్టీ గురించి. పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి ఒక్క మాట జగన్ టార్గెట్ చేసుకుని ఉంది. అంటే చిన్న విషయం, చిన్న పిల్లడికి కూడా తెలుసు ఇది కావాలని వచ్చాడు పవన్ కళ్యాణ్. ఏందో గోముఖ వ్యాఘ్రం అంటే తెలుసా? గోముఖ వ్యాఘ్రం అంటే పైకి ఆవు మొహం, ఆవులాగా పైకి కనిపిస్తూ లోపలంతా మృగం అనమాట. తినేయాలని, పైకేం సాధ్యంతు, లోపలేమి మృగం. అది పవన్ కళ్యాణ్ నిజస్వరూపం. మీకు అమాయకుల్లాగో ఏదో పెద్ద సేవా తత్పరులాగో ఏదో గీత సహారా బోధించేవాళ్ళగా ఉంటాడు. లోపలుంది ఏంటి? లోపలుంది హిట్లర్ మనస్తత్వం గల్లోడు. కొంచెం పవన్ కళ్యాణ్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి పవన్ కళ్యాణ్తో. చివరికి మీ మీదే భస్మాస్త్రం పడిద్ది. ఆయనకి ఏం కాదు, కొట్టుకుని పోయిన మధ్యలో అభిమానులు. ఆయన బాగానే ఉంటాడు కాబట్టి మీరు మరీ అంత చించుకోమాకండి. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ వల్ల దూరం అయిపోయారు. వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే ఏదైనా గొడవ అయితే నేను వాళ్ళు కాపాడతా పోయి అడిగితే.
కానీ పవన్ కళ్యాణ్ రాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళకి చెప్పే కూడా దీనిలో వాళ్ళ కర్మ అది. సో మీరు కూడా ముందు మీ అమ్మా నాన్న వాళ్ళ సంగతి చూసుకోండి. సస్తాము, చంపుతాము, చచ్చిపోతాము, వద్దు డైలాగులు. మీ అమ్మ నాన్న కన్నోళ్ళకి ముందు వాళ్ళకి న్యాయం చేయండి. ఆ తర్వాత ఎన్ని మాట్లాడండి. ఒకటి మంది మర్చిపోలేయో వీడియోలు పెట్టండి. అసలు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, మీకు ఎన్ని తెలుసు, మీరు ఎలా పరిష్కరించగలరు, పవన్ కళ్యాణ్ ఇంటి మీద ప్రశ్నించారు, ఆ వీడియో పెట్టండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా ఎవడైనా ఉంటే ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే నేను చెప్తా. ఓకేనా? బాయ్.